హలో పీపుల్, హ్యాపీ సండే. ఈ రోజు నేను మా టోను కోసం బగారా రైస్ చేస్తున్నాను. మా టోనుకి బిర్యానీ అన్నా, జీరా రైస్ అన్నా, బగారా రైస్ అన్నా చాలా ఇష్టం వాడికి. మండే టు సాటర్డే డైలీ వాడు స్కూల్లోనే తింటాడనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా స్కూల్లోనే. ఓన్లీ నైట్ డిన్నర్ మాత్రం ఇంట్లో చేస్తాడు. ఇంకా చాలా డేసే అయిపోయింది బాస్మతి రైస్ తో బగారా రైస్ చేసి అని చెప్పి ఈ రోజు సండే కదా అని చెప్పి చేస్తున్నాను. ఇంకా వాడికి ఇష్టమైన ఫుడ్ చేస్తే నేను తినిపించాల్సిన అవసరం లేదు. వాడి చేతితో వాడే మంచిగా హ్యాపీగా తినేస్తాడు. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ సండే అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటది తినే వాళ్ళ ఇంట్లో. సో ఇంకా నేను బగారా రైస్ కి కాంబినేషన్ గా చికెన్ అయితే నాకు చాలా నచ్చుతుంది అని చెప్పి చికెన్ తెప్పించాను మా వారితో. చికెన్ కూడా చేస్తున్నాను. ఇంకా బగారా రైస్ చేసుకోవడం అయితే చాలా సింపుల్, ప్రతి ఒక్కరికి తెలుసని అనుకుంటున్నాను. అందుకే ప్రాసెస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది వాటర్ యాడ్ చేసుకునే విషయంలోనే. సో నేనైతే 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్ గా కుక్ అయింది. సో ఇంకా ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.